2 days-ఆ? అయ్యయ్యో, మెడలో చైన్ వేసుకుని దర్జాగా ఊరంతా తిరిగే మా మామయ్యని ఇలా చైన్ బొమ్మలా కూర్చోబెట్టారు కదరా. కన్నా ఆ పరిస్థితి ఎలా ఉందో చూసావా? నన్ను అర్జెంట్ గా రమ్మని చెప్పి నువ్వు ఇక్కడ గంట వాయిస్తున్నావా? నేనెక్కడ వాయిస్తున్నాను రా, దానికదే మోగుతోంది. ఇదిగో పట్టుకో. ఇది పట్టుకోవడానికి నన్ను రమ్మన్నావు. అంతకంటే ముఖ్యమైన విషయం, మన ఇంటి డాక్యుమెంట్స్ చదువు. 1930 సంవత్సరం కమాండర్ రాబర్ట్ జీవించిన భవనాన్ని కూలగొట్టి బ్రిటిష్ ప్రభుత్వం ఆ స్థలాన్ని వేలానికి పెట్టింది. ముప్పరాజు చెంచులే దాని వేలంలో కొన్నారు. ఆ ప్యాలెస్ ఉన్న చోటే మీ ముత్తాత ఇల్లు కట్టించాడు రా. ఓ, అందుకేనా డ్రీమ్ క్యాచర్ మన ఇంటి బావిలో దొరికింది. అవునరా. మీ తాత దయ్యాల ప్లేస్ కొని దయ్యాల దగ్గరికి పంపాడు. ఎందుకురా మా తాతనంట? రే, నువ్వు ఆ దయ్యం వదిలించాన్ని కలవడానికి వెళ్ళావు కదా, ఏమన్నారు? అమ్మా, ఆయన కూడా మనతో పాటు ఈ నైట్ కల్లోకి వస్తానని చెప్పారు. ఆ? కానీ సడన్ గా ఆయనకి హార్ట్ అటాక్ వచ్చిందమ్మా. అయ్యయ్యో. 2 రోజులు పడుతుందంట డిశ్చార్జ్ చేయడానికి. అందుకని ఆయన వచ్చే వరకు మనం నిద్రపోకుండా ఉండాల్సిందే. అయ్యో. రే, ఐ గాట్ ఎ బెస్ట్ ఐడియా. ఏంటి? పక్క రోడ్లో అప్పారావు తాత చనిపోయాడు. ఆ, పెళ్లింట్లో చావు కదా, పొద్దున్న దాకా తీయరు. రాత్రంతా ఫుల్ గా గానా గీనా డాన్సులు, బీభత్సమైన యాక్టివిటీస్ ఉంటాయి. గొప్ప ఐడియా ఏం కాదు గానీ, కాకపోతే పెళ్లింట్లో చావంటున్నావు. ఎలాగో ఏడుపులు, డాన్సులు, పాటలు అంటూ బాగా హంగామాగానే ఉంటుంది. అల్లుడు చావిల్లు పర్వాలేదా? మావా, ఇక్కడుండి దయ్యం ఇంటికి వెళ్ళడం కన్నా చావింటికి వెళ్ళడం ఎంతో మేలు మావా. అవునరా. పదండి అందరం కలిసి నువ్వు వెళ్ళి తినడానికి ఏమన్నా తీసుకురావే. ఇంకో 2 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేస్తారంట. అంతవరకు మీరు నిద్రపోకుండా ఉండాలి డాక్టర్. హ్యాపీగా పడుకున్నాడు రా వాడు. ఎక్కడ్రా వాడు? ఫోన్ మాట్లాడుతున్నాడు చూడు. రేయ్, రారా ఇటు. ఇదిగో వస్తున్నా నాన్న. ఏం నాన్న, అందరూ చావు మోడ్ లో ఉంటారనుకుంటే సైలెంట్ మోడ్ లో ఉన్నారేంటి? అదే కదా. కన్నా, వీళ్ళని నిద్రపోకుండా చేస్తేనేరా మనల్ని నిద్రపోకుండా చేస్తారు. ఏదో ఒక ఐడియా చెప్పరా. ఆ, సరే అమ్మా, నువ్వే స్టార్ట్ చేయి. ఏం స్టార్ట్ చేయమంటావు? ఏడుపు స్టార్ట్ చేయమ్మా. హే, దానికి ఆడవడమే వచ్చిరా, తినడం తప్ప. ఆయన చూసి ఏడక్క చాలు. అమ్మా అమ్మా, ఏదో ఒకటి తలుచుకుని ఏడు అమ్మా. అయ్యో, ఈడేడు మొదలు. అమ్మమ్మ, వద్దమ్మా. వద్దొద్దు. అస్సలు బాలేదు. అవునరా, నాకు నచ్చడం లేదురా. వేరేదైనా చెప్పరా. అమ్మా, నాన్న కనిపించకుండా పోయాడు, అది తలుచుకుని ఏడు అమ్మా. ఎలా నవ్వుతుందో చూసావా? నువ్వు ఈరా. నవ్వకండమ్మా. నాకు అసలు ఏడుపే రాదురా. చూడరా. అమ్మా, నువ్వు 5 కాసుల్లో మొన్న హారం కొన్నావు కదా, అది కనిపించట్లేదు. గోల్డ్ కనిపించట్లేదా? ఇదే షాక్. ఇప్పుడు ఇలాగే ఏడుపు చూపిస్తుంది చూడరా, మొదలుపెట్టమ్మా. అసలైన రియల్ పర్ఫార్మెన్స్. అప్పారావు తాత. అప్పారావు తాత. వచ్చేసింది వచ్చేసింది అక్కడికి వెళ్ళాడు అమ్మా. అయ్యో తాత, అప్పుడే వెళ్ళిపోయావా? అప్పారావు తాత. చిన్న వయసులో మమ్మల్ని వదిలేసి ఎలా వెళ్ళిపోయావు తాత? చిన్నదండ. అయ్యో, అప్పారావు తాత. ఏ మాత్రం కావాలంటే ఇంకా నిద్ర రాదులే. ఎలా చనిపోయారు మాస్టారు? పొద్దున్నే కాఫీ ఇవ్వడానికి వెళ్ళాను, అప్పటికే చనిపోయారు. నిద్రలోనే పోయారయ్యా. ఏంటి? ఉరేసుకుని పోయినా పర్లేదు, నిద్రలోనే పోయాడా? అవునయ్యా, అవును బామ్మా. తాత పోయారయ్యా. దిండు పెట్టుకున్నాడా? ఏం లేదు, తల కింద దిండులా ఉంది. ఏదో మనకెందుకు. వినాయకుడిని తీసుకెళ్తున్నారు, తిప్పండి రా. వదనరా. ఎప్పుడు చూస్తున్నా నన్నే తీసుకొస్తున్నారేంటి? అది ఏం లేదు డాక్టర్, ఇద్దరిని తీసుకొద్దామని అనుకున్నా. వాడిని తీసుకొస్తే తాళం వెతికేది ఎవరు? అందుకని వాడిని వెతకమని వదిలేశాను. మీరు ఇక్కడ నన్ను నిద్రపోనే కూడా చూడండి. ఏ బాయ్స్, అందరూ వచ్చేసినట్టేగా. ఇంకో 10 రోజులు మనం ఎవరూ నిద్రపోకూడదురా. ఎందుకన్నా? నిద్రపోతే పైకి పోతాడు కాబట్టి. పగిలిపోతాయి. అది నిద్రపోకుండా ఉండి గిన్నీస్ రికార్డ్ క్రియేట్ చేయబోతున్నాం. దానికి మనకి హెల్ప్ చేసేది ఈ డాక్టరే. మీకు ఏమన్నా సందేహాలుంటే డాక్టర్ జానీ గారిని అడిగి తెలుసుకోండి. అడగరా. ఎవరి దగ్గరకు వచ్చి ఏం అడుగుతున్నారా? నేను సైకాట్రిస్ట్ డాక్టర్ని, మిడ్డేన్ డాక్టర్ని కాదు. అర్థమైందా? నెక్స్ట్ టైం ఇలా అడిగా అనుకో, కాయి కోసి చేతులు పెడతాను. పో ఇక్కడి నుంచి. అయ్యయ్యో, ఓదార్పు యాత్ర ఆగిపోయిందే. మళ్ళీ కీచి స్టార్ట్ చేయాలి. నన్ను భయపెట్టకురా రే. అల్లుడు మా అటు చూడు మన సెటప్.
డాక్టర్ ఈజీగా ఉన్నది చెప్పండి. ఐస్ మాత్రం క్లోజ్ చేయదు మామ, ఐస్ బాక్స్ లో పెట్టి క్లోజ్ చేస్తారు. ఇది లాఫింగ్ గ్యాస్. దీన్ని వాసన చూసారంటే 3 గంటల పాటు మేలుకుని ఉండొచ్చు. దే బండడా బిచ్చు. ఇదిగోండి అందరూ వాసన చూడండి. ఏంటిది? ఇదే లాఫింగ్ గ్యాస్ పౌడర్. ఇలా నవ్వుతూ ఉంటే మనకి ఎలా నిద్ర వస్తుంది. ఏ కాశీ, ఏంటి గొర్రెల మందని వేసుకొని వచ్చా? చూసావా అన్న, సెటిల్మెంట్ కి రమ్మని చెప్పి మనల్ని చూసి వాడు ఎంత పొగరుగా నవ్వుతున్నాడో. వస్తావా? రా 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 రా. నిద్ర ముంచుకొచ్చేస్తుంది. అయితే ఆయన పక్కన పడుకో, నువ్వు పోతావు. పొరదున్నా తాత నర్మే, నువ్వు పిలిస్తే మీ తాత వచ్చేస్తాడా? అందరూ నిద్రపోతున్నారా? నాకు నిద్ర వచ్చేస్తుంది. ఫిలిం నగర్ లో ఇంకో శవం ఉందంట, వెళ్ళొద్దామా? ఊయిరా. నేను ఒకసారి అరుస్తా ఉండు. తాత, అయ్యో తాత, తాత, తాత. నువ్వు ఇంకా చావలేదా? అల్లుడు వదిలేకి నిద్రపోతాను. దీంతో 3వ గిన్నె టీ. నిద్రపోలేదుగా? ఇంకా పోలేదు. 12 లీటర్ల టీ తాగాం. సరే సార్ ఎలా ఉన్నారు? హిస్ రికవరింగ్. ఈ ఒక్క రోజు మాత్రం నిద్రపోకుండా మేనేజ్ చేయండి. ఉమ్. అమ్మా చాలమ్మా, మళ్ళీ మొదలు పెట్టద్దమ్మా. అందరూ స్టార్ట్ చేస్తున్నారమ్మా, దయచేసి కంట్రోల్ చేసుకో. మూతలు నాకు తెలుసు, పడిపోతున్నాయిరా. ఉండమ్మా, ఏదో ఒకటి ఐడియా. ఏంట్రా ఆలోచిస్తున్నావు? రే కన్నా, ఎవరు వీడా? నిద్రపోతున్నాడు. ఏం లేదు ఆలోచిస్తున్నా. నిద్రపోతున్నావా? చూసారా మా మామని? పాత జట్టి నడిపే పైలట్ లో నీళ్ళలో ఎంత దర్జాగా కూర్చున్నాడు. టైటానిక్ జాక్ లో మునిగిపోతాడు. అయ్యో మామ ఈతలోని ఎవరు పోటీ రారు మామ. ఇంత నిద్రలు కూడా బలి ఇస్తున్నవే. చవట సన్నాసులారా, కాస్త కిందికి వెళ్ళుంటే ఆక్వేమేన్ అయి ఉండేవాడిరా. మామ నువ్వు ఆపమని కాదు మామ, అండర్టేకర్ లాంటివి. నీకు 6 ప్రాణాలున్నాయి, ఏం కాదు. కానీ నీకు మాత్రం ఉన్నది ఒక్కటేరా, కోసి పడేస్తాను. అపాలజీస్ మామ. డాక్టర్, ఏం సార్, తేనె గిన్నె కుట్టిందా ఏంటి? తేనె కాదు, ధోని. ఏంట్రా ఫ్యామిలీ మొత్తం హాలోవిన్ గెటప్ లో ఉన్నారు? కళ్ళు మూతలు పడకుండా ఇలా టేబుల్ అంటించుకున్నాం. ఏదైనా కొత్త ఐడియా ఉంటే చెప్పండి డాక్టర్, ఈసారైనా. మొదలు పెట్టాడు సుల్తాన్ చక్రవర్తి. నాన్న, ఐడియా వచ్చింది. అందరూ బ్రీతింగ్ చేయండి. 1 2 3 4 5 6 7. ఇలా చేస్తే నిద్రపోదు, ప్రాణం పోతుంది. కౌంటింగ్ తగ్గించండి. దయ్యం. ఏంట్రా? ఇది కనిపెట్టడానికి 30 ఏళ్లు పట్టిందిరా నీకు. నేను ఫేస్ ప్యాక్ కూడా వేసుకోలేదు కదరా. ఏమైందిరా నీకు? సారీ అమ్మా, ఏదో నిద్ర మొత్తం. వీడు మొహం ఏంట్రా మమ్మీలా తయారైంది? లేరా పోదా. లేకపోతే వాడు ఇంతకు ముందు చూడడానికి మహేష్ బాబులో ఉండేవాడా ఏంటి? అది నీకెలా తెలుసు? వాడు ఎప్పుడు మమ్మీ లాగే కదా ఉంటాడు. డాక్టర్, ఉన్నట్టుండి మాకు ఎందుకు ఇలా అనిపిస్తుంది? భయపడేవాడి కళ్ళకి ఏది చూసినా ఈవిల్ డెడ్ లాగే ఉంటుందట. సేమ్ టు సేమ్. ఏమైంది? ఏంటి? ఏమైంది డాక్టర్? అదేం లేదు, మనకి సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల హాలుసినేషన్ స్టార్ట్ అయింది. అందువల్ల మనకి లేనిది ఉన్నట్టుగా కనిపిస్తుంది. అయ్యో, అలా అయితే ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్? నేను మాత్ర రాసేస్తాను, నువ్వు వెళ్ళి తీసుకురా. ఈ 10 టాబ్లెట్లు ఇవ్వండి. ప్రియా, దీనికి కూడా బిల్లేయమ్మా. ఓకే సార్. దీనికి 90 రూపీస్. చిల్లర నువ్వే ఉంచుకో. హెడ్ అప్, హెడ్ డౌన్. ఈ పిచ్చి డాక్టర్ దగ్గర ఇరుక్కోవడం కంటే ఆ చచ్చిన దెయ్యం దగ్గర ఇరుక్కుంటే బాగుండేది. లెఫ్ట్ తీసుకొచ్చావా? వస్తూ 2 మాత్రలు వేసుకుని మరీ తీసుకొచ్చా. ఇవ్వరా, కళ్ళ ముందు ఏవేవో కనిపిస్తున్నాయి. అమ్మా, పైన పోతాడు. ఇంక నో హాలుసినేషన్. టాబ్లెట్ బాగా పనిచేస్తుంది. అందరూ 5 నిమిషాలు. అల్లుడు అంతా మసక మసకగా ఉంది. కూడా బ్లర్గా కనిపిస్తుందిరా. కాసేపు అలాగే ఉంటుంది, ఎందుకంటే పవర్ఫుల్ టాబ్లెట్ వేసుకుంది. ఇది వేసుకున్నాక ఇంకా ఎక్కువ నిద్ర వస్తుంది. నాకు కూడా అలాగే ఉంది. ఉండు టాబ్లెట్ చెక్ చేస్తాను. అయ్యయ్యో,
రేయ్ ఈ తింగరాడు మాత్రలు మార్చి తెచ్చాడు రా. రేయ్ ఇది పవర్ఫుల్ నిద్ర మాత్రలు రా. నిద్ర మాత్రలా? నిద్రపోకుండా ఉండడానికి ఎంతో కష్టపడి నిద్ర మాత్రలు వేసుకుని మరి నిద్రపోయామే. దుర్మార్గుడు మాత్రలు మార్చి తెచ్చి మనల్ని మోసం చేశాడు. ఈ అరుపు ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదే.